హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో కార్బోనేట్స్ కాంపౌండ్స్లో ఐయుపాక్ నామెన్క్లేచర్లో రూల్స్ చెప్పుకున్నాం. అంటే ఒక కాంపౌండ్ నేమ్ రాయడానికి రూల్స్ చెప్పుకున్నాం. ఈరోజు ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. ఈ రూల్స్ని బేస్ చేసుకుని మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి ట్రై చేద్దాం. నేను ఆల్రెడీ ఒకటి ఇచ్చాను కదా, ఒక నేమ్. ఇది జనరల్ నేమ్. ఈ నేమ్తో మనం ఏ కాంపౌండ్కి ఐయుపాక్ నేమ్ అయినా ఈజీగా రాయొచ్చు. ఇది జనరల్ నేమ్ అనమాట. ఓకేనా? సో ఏంటిది? సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్స్, ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే క్లోజ్డా, ఓపెనా, రూట్ వర్డ్ అంటే మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్ ఎక్సెట్రా. ప్రైమరీ సఫిక్స్ అంటే ఆ కాంపౌండ్ అనేది శాచురేటెడా, అన్సాచురేటెడా. సెకండరీ సఫిక్స్ అంటే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి. సరే, అయితే మనకి స్ట్రక్చర్ ఇచ్చాక ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన మూడు ఏంటి? ఫస్ట్ పేరెంట్ చైన్ అంటే ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ నెంబరింగ్ ఎలా ఇవ్వాలో చూసుకోవాలి. అండ్ థర్డ్ వన్, ఎన్ని సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయో చూసుకోవాలి. అంటే ఆ సబ్స్టిట్యూయెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయో చూసుకోవాలి. సో ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు నంబరింగ్ అనేది ఆ సబ్స్టిట్యూయెంట్స్కి లీస్ట్ నెంబర్ వచ్చే విధంగా నంబరింగ్ ఇవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH3, CH2, CH3 ఇది ఒక సబ్స్టిట్యూయెంట్ అనుకుందాం. 1, 2, 3, 4 ఇది ఒక టైప్ నంబరింగ్. ఇది ఒక ఆప్షన్. ఇటు నుంచి కూడా ఇంకోటి ఇవ్వచ్చు. 1, 2, 3, 4 మనం ఎటు నుంచి ఎలా అయినా నంబరింగ్ ఇవ్వచ్చు. ఏదైనా మన పేరెంట్ చైన్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేసాం, తర్వాత ఏం చేయాలి? నంబరింగ్ ఇవ్వాలి. నంబరింగ్ ఎటు నుంచి అయినా ఇచ్చుకోవచ్చు. లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ ఎలా అయినా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఇటు నుంచి చూసాం అనుకోండి, లెఫ్ట్ టు రైట్ చూస్తే ఈ కార్బన్ ఏదైతే సబ్స్టిట్యూయెంట్ ఉందో ఆ కార్బన్కి ఏ నెంబర్ వచ్చింది? 3. ఇటు నుంచి నంబరింగ్ ఇచ్చినప్పుడు ఈ కార్బన్కి ఏ నెంబర్ వచ్చింది? 2. సో మనకి తక్కువ నెంబరే ప్రిఫర్ చేయాలి. ఓకేనా? అంటే ఇటువైపు నెంబరింగ్ ఇవ్వడమే, అంటే 1, 2, 3, 4 ఇటు నుంచి నెంబరింగ్ ఇవ్వడమే కరెక్ట్ అనమాట. ఇటు నుంచి ఇస్తే మనకి రాంగ్ అయిపోతుంది. ఓకేనా? సో మనకి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ షుడ్ బి గివెన్ టు ద సబ్స్టిట్యూయెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. CH3, CH2, 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 CH, OH, CH, Cl, CH3. ఇప్పుడు చూడండి, పేరెంట్ చైన్ ఏంటి? లార్జెస్ట్ చైన్ పేరెంట్ చైన్. ఓకేనా? సో పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేసాం. పేరెంట్ చైన్లో ఇప్పుడు నంబరింగ్ ఇవ్వాలి. నంబరింగ్ ఎలా ఇవ్వాలి? 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? సో 5, 6 ఇటు నుంచి ఇస్తే 4, 5, 6 నంబరింగ్ వచ్చింది. ఓకేనా? సో ఇటు నుంచి ఇద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. అయితే మనకి 2, 3 చిన్నవా, 5, 6 చిన్నవా? 2, 3 చిన్నవా. కాబట్టి 2, 3 ప్రిఫర్ చేయాలి 5, 6 కన్నా. సో మనకి రూల్ ఏంటి? సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు ఆ సబ్స్టిట్యూయెంట్స్కి లీస్ట్ పాసిబుల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఓకేనా? లీస్ట్ పాసిబుల్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనం ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అయితే ఇంకొకలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పోనీ ఇలా గుర్తుపెట్టుకోలేకపోతే ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్కి నెంబర్ ఉన్నాయి కదా, 2 + 3, 5 + 6 ఆ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు ఏది తక్కువ నెంబరు? 5. ఇది 11. సో 5కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి 11 కన్నా అనమాట. సో ఇది మీకు కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్, ఇంటర్మీడియట్లో ఈ రూల్ వస్తుంది. సో ఇప్పుడు మీకున్న సిలబస్లో ఇంత హెవీగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్, మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి, చిన్న చిన్న కాంపౌండ్స్కి నేమ్స్ ఎలా రాయాలో చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో నేను ఆల్రెడీ ఒక ఫంక్షనల్ గ్రూప్ టేబుల్ ఇచ్చాను. సో ఫంక్షనల్ గ్రూప్ సఫిక్స్ అయితే ఏంటి, ప్రిఫిక్స్ అయితే ఏంటి. సో ఈ ఆర్డరే ప్రిఫరెన్స్ అనమాట. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్లో OH ఉంది, Cl ఉంది. OH ఉంది, Cl ఉంది.
అయితే నేను ఇది ఆల్కహాలా, OH అంటే ఏంటి ఆల్కహాల్, క్లోరైడా, Cl ఉంటే క్లోరైడే కదా. ఇప్పుడు CH3Cl అన్నాం అనుకోండి, ఏంటది మిథైల్ క్లోరైడ్ అంటున్నాం. సో ఈ కాంపౌండ్ నేమ్ ఎలా ఇవ్వాలి, మిథైల్ క్లోరైడా అంటే ఆల్కైల్ క్లోరైడ్. ఈ గ్రూప్ అంతటిని ఆల్కైల్ అనొచ్చు. సో ఆల్కైల్ క్లోరైడ్ అవుతుందా, ఇది ఆల్కహాల్ అవుతుందా. సో ఇలా 2-3 ఫంక్షనల్ గ్రూప్స్ మనకి ఒకే కాంపౌండ్లో ఇస్తే మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఆర్డర్ ఇదనమాట. ఓకేనా. సో ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఇది, COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. తర్వాత ఎస్టర్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎస్టర్ అంటే COOR, COH అంటే యాసిడ్, OR, C డబల్ బాండ్ OR అంటే ఈ R ఏంటి ఆల్కైల్ గ్రూప్, అంటే మిథైల్ గ్రూప్ కానీ ఇథైల్ గ్రూప్ కానీ ఏదైనా కావచ్చు. ఓకేనా. R అంటే ఆల్కైల్ గ్రూప్, R ఈజ్ ఈక్వల్స్ టు ఆల్కైల్ గ్రూప్. మళ్ళీ R ఏంటన్నది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నెక్స్ట్ C డబల్ బాండ్ NH2, ఈ కాంపౌండ్ని అమైడ్ అంటాం. ఫస్ట్ చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి యాసిడ్. యాసిడ్ అనేది పేరెంట్ అనుకుంటే ఇవన్నీ కూడా చిల్డ్రన్ అనమాట. ఎందుకంటే ఈ యాసిడ్ నుంచే ఈ కాంపౌండ్స్ తయారు చేస్తాం. ఎస్టర్ కానీ అమైడ్ కానీ ఈ రెండు కూడా మనం యాసిడ్ నుంచే తయారు చేస్తాం. సో ఇంకా యాసిడ్ నుంచి ఇవి కూడా మనం ఈ అమైడ్ నుంచి సైనైడ్ తయారు చేస్తాం. ఓకేనా. అది మనకి సింథసిస్లో తర్వాత వస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్డర్ ఏంటి, యాసిడ్, ఎస్టర్, అమైడ్, సైనైడ్, ఆల్డిహైడ్, కీటోన్, ఆల్కహాల్, అమైన్, హైడ్రోకార్బన్స్లో ప్రిఫరెన్సెస్ ఏంటంటే ట్రిపుల్ బాండ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత డబుల్ బాండ్, తర్వాత సింగిల్ బాండ్, అండ్ లాస్ట్ ఈథర్. సో ఇది పర్వాలేదు. మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఫంక్షనల్ గ్రూప్ అమైన్ దాకా గుర్తుపెట్టుకుంటే తర్వాత నుంచి మనకి ఆల్కైల్ గ్రూప్స్, ఆల్కైల్ కాదు సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ వస్తాయి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ టేబుల్ పక్కన పెట్టుకుందాం. సో ఈ టేబుల్ని గమనిస్తూ ఇంకొకటి మనం కొన్ని నేమ్స్ రాద్దాం. ఓకేనా. టేబుల్ని గమనిస్తూ మనం కొన్ని నేమ్స్ రాద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, CH3 CH2 CHO. అయితే మనకి జనరల్ నేమ్ ఏంటని చెప్పాను, సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఇది మీరు పాజ్ చేసుకొని ఇది పక్కన రాసుకొని ఈ ఫంక్షనల్ గ్రూప్ టేబుల్ కూడా పక్కన పెట్టుకొని, నేను నిన్న లాస్ట్ క్లాస్లో మీకు ఈ పేపర్ మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, రూట్ వర్డ్ అంటే ఏంటి, ఏన్ అంటే ఏంటి, ప్రయారిటీ ఆర్డర్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టుకొని ఫస్ట్ IUPAC నేమ్స్ రాయడం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు నెమ్మదిగా చూడకుండా వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ నేను ఇది పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎలా రాయాలో చూద్దాం. మీరు పక్కన పెట్టుకోండి, ఇవన్నీ పక్కన పెట్టుకొని చూసుకుంటూ రాయడం అలవాటు చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం ఐడెంటిఫై చేయాలి, ఫస్ట్ కాంపౌండ్లో ఏం ఐడెంటిఫై చేయాలి, స్ట్రక్చర్ ఇలా ఇచ్చారు. ఓకేనా. స్ట్రక్చర్ ఎలా ఇచ్చారు, CH3 CH2 CHO, CH3 CH2 CHO. పేరెంట్ చైన్ ఏంటి, ఇదే పేరెంట్ చైన్, ఇంకేమి సబ్స్టిట్యూయెంట్స్ లేవు. అయితే ఎన్ని కార్బన్లు ఉన్నాయి, ఫస్ట్ పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేసాం. ఎన్ని కార్బన్స్, 1 2 3. ఫంక్షనల్ గ్రూప్లో ఉన్న కార్బన్ని కూడా లెక్క పెట్టుకోవాలి. ఫంక్షనల్ గ్రూప్ నుంచే నెంబరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నెంబరింగ్ ఎలా ఇవ్వాలి, ఫంక్షనల్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఇలా ఇచ్చామనుకోండి 1 2 3, అది రాంగ్ అనమాట. ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి, కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్, కీటోన్, ఎస్టర్. ఆ కార్బన్ దగ్గర ఫస్ట్ 1 రాసేసేయాలి. ఆ 1 నుంచి సబ్స్టిట్యూయెంట్స్ ఎక్కువ ఉన్న వైపుగా వెళ్ళాలన్నమాట మనం. ఓకేనా. సో మనం ఏంటి ఫస్ట్ ఏం చేసాం, ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ నెంబర్ ఇచ్చాం. సో నా పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేసాం, నెంబరింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్ రెండు లేదు, సబ్స్టిట్యూయెంట్ లేదు, క్లోజ్డ్ కాదు కాబట్టి ఓపెన్ కాబట్టి ఏం రాయక్కర్లేదు. నెక్స్ట్ రూట్ వర్డ్, 3 కార్బన్స్ ఉంటే ఏంటి, ప్రోప్. 3 కార్బన్స్ ఉంటే ప్రోప్. ఇక్కడ ఏముంది, CHO అంటే ఏంటి, ఆల్డిహైడ్. CHO అంటే ఆల్డిహైడ్. ఆల్డిహైడ్కి ఏంటి సఫిక్స్, ఒకటే ఉంటే సఫిక్సే రాయాలి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఉన్నాయనుకోండి, యాసిడ్ ఉంది, ఆల్డిహైడ్ ఉంది. యాసిడ్ ఆల్డిహైడ్ అంటే యాసిడ్ ఉంది, ఆల్డిహైడ్ ఉంది. CHO అంటే ఆల్డిహైడ్, C డబల్ బాండ్ OH అంటే యాసిడ్. అయితే COOH ఉంటే మనం ఇదే ఆర్డర్ కదా చెప్పాం, ప్రిఫరెన్స్ ఫస్ట్ COOHకి ఇవ్వాలి కాబట్టి ఆ కాంపౌండ్ యాసిడ్ అవుతుంది.
సిహెచ్ఓ సబ్స్టిట్యూయంట్ అవుతుంది. సిహెచ్ఓ సబ్స్టిట్యూయంట్ అవుతుంది, సిఓఓహెచ్ యాసిడ్ అవుతుంది. సబ్స్టిట్యూయంట్ అయినప్పుడు ఏ నేమ్ ఇవ్వాలి? ఈ నేమ్ ఇవ్వాలి. చూడండి, సబ్స్టిట్యూయంట్ అంటే ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాదు ఈ కాంపౌండ్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, CH3 CH2 C డబల్ బాండ్ O COOH CH2 COOH అని అనుకోండి. ఇప్పుడు నెంబరింగ్ ఏంటి? 1 2 3 4 5. ప్రిఫరెన్స్ ఏంటి? యాసిడ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈ గ్రూప్ కీటోన్ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ కీటోన్ గ్రూప్. సో యాసిడ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి యాసిడ్ నుంచి నేను నెంబరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇది కీటోన్ అయితే, ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయితే ఈ సఫిక్స్లో ఉన్న టేబుల్లోనేమో వస్తుంది. ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాదనుకోండి, అప్పుడు ఇది రాయాలన్నమాట. ఇదేంటంటే సబ్స్టిట్యూయెంట్కి వేరే నేమ్ ఉంటుంది, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయితే వేరే నేమ్స్ ఉంటాయి, కొన్నిటికి మాత్రమే అది. సో అప్పుడు ఏం రాస్తాం? థర్డ్ పొజిషన్లో ఏముంది? కీటో గ్రూప్ ఉంది కాబట్టి దీని ప్రిఫిక్స్లో ఏంటి? దీని నేమ్ ఆక్సో. 3 ఆక్సో, 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్ ఓయిక్ యాసిడ్. అదేవిధంగా ఓయిక్ యాసిడ్ కదా, సో పెంటనోయిక్ యాసిడ్. ఇది ఎగ్జాంపుల్. అంటే 2-3 సబ్స్టిట్యూయెంట్స్ ఇస్తే అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను మధ్యలో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. CH3 CH2 CH2 CHO ప్రో ప్లస్ ప్రోపేన్. చూడండి, రూట్ వర్డ్ ప్లస్ ఏనా ఈనా అయినా ఎక్కడ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ లేదు కాబట్టి ఏన్ ప్లస్ CHO అంటే ఆల్. సో టోటల్ ప్రొపనాల్. ఓకేనా? టోటల్గా ప్రొపనాల్. సో ఫస్ట్ దాని పేరేంటి? ప్రోపేన్ 1 ఆల్. ఎందుకు? ఫస్ట్ పొజిషన్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, అందుకే మనం 1 ఆల్. ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడుందో ఆ నెంబర్ కూడా మనం స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ కాంపౌండ్ CH3 CH CHO COOH. ప్రిఫరెన్స్ ఏంటి? యాసిడ్ ఆల్డిహైడా? యాసిడ్ ఆబ్వియస్లీ. ఫస్ట్, సెకండ్, థర్డ్ నంబరింగ్ ఇలా ఇవ్వాలి. సో పేరెంట్ చైన్ ఇది. సెకండ్ పొజిషన్లో ఏముంది? సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఆ సబ్స్టిట్యూయెంట్కి ఏంటంటాం? సబ్స్టిట్యూయెంట్ చూడండి, టేబుల్లో ఏమి ఇచ్చారు? CHO అనేది సబ్స్టిట్యూయెంట్గా ఉంటే ఫార్మైల్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటిది? ప్రోప్. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ ప్రోప్. సో ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ రాయాలి కదా. సెకండ్ పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ ఉంది కాబట్టి 2 ఫార్మైల్ ప్రొపనోయిక్ యాసిడ్. CHO లేదనుకోండి, ఈ CHO లేదనుకోండి, ప్రొపనోయిక్ యాసిడే కదా. సో సెకండ్ పొజిషన్ దగ్గర ఏముంది? ఆల్డిహైడ్ ఉంది. 2 ఫార్మైల్ ప్రొపనోయిక్ యాసిడ్. ఓకేనా? నెక్స్ట్ కాంపౌండ్. సో నేమ్ ఏంటి? 2 ఫార్మైల్ ప్రొపనోయిక్ యాసిడ్. థర్డ్ కాంపౌండ్ CH3 CH2OH CH3 CH2OH. OH ఉంటే ఏంటి సఫిక్స్? ఓల్. ఆల్కహాల్ ఈ ఓల్ అనమాట. ఆల్కహాల్లో లాస్ట్ ఓల్. ఆల్డిహైడ్ అనుకోండి, ఐయుపాక్ నేమ్లో ఏం రాయాలి? ఆల్డిహైడ్ అంటే మర్చిపోకుండా ఆల్కహాల్లో లాస్ట్ 2 లెటర్స్, ఆల్డిహైడ్లో ఫస్ట్ 2 లెటర్స్. ఎనీవే గుర్తుంటే గుర్తుంచుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. 1 2 3 నంబరింగ్ ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఇవ్వాలి కదా. సో కార్బన్ ఎక్కడ ఉంది? కార్బన్ నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. 1 2. ఓకేనా? సో ఏంటి మనకి రూట్ వర్డ్? 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈత్. డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయో లేవు కాబట్టి ఈథేన్. కంప్లీట్గా రాయకూడదు, ఈథేన్ అని కంప్లీట్గా రాయకూడదు. ఎందుకు? కంప్లీట్ అవ్వలేదు మనకి. ఈథేన్ లేదు, ఇథైల్ గ్రూప్ పక్కన ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది కాబట్టి ఇలాగే రాయాలి. ఈథేన్ ఓల్, ఇథనాల్. ఎక్కడుంది మనకి OH గ్రూపు? ఈథేన్ 1 ఓల్. ఇలా కొన్ని కాంపౌండ్స్కి మనం 1 2 అంటే మనం ఏమీ వాటిని స్పెసిఫై చేయక్కర్లేదు. ఎందుకంటే CH2 CH3 CH2OH ఇక్కడ OH ఉన్న ఈ లాస్ట్ సెకండ్ కార్బన్ దగ్గర OH ఉన్న ఒకటే ఇథనాల్ అనే అంటాం దీన్ని.
ఓకేనా. ఎందుకంటే ఈ CH3 అనేది సిమెట్రికల్ కాంపౌండ్, ఎటు సబ్స్టిట్యూయెంట్ ఉన్నా మనకు ఒకటే నేమ్. ఓకేనా. సో ఈ కాంపౌండ్ పేరేంటి? ఇథనాల్. నెక్స్ట్ కాంపౌండ్ CH2 రెండు సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, రెండు OH. చూడండి నంబరింగ్ ఏంటి ఇవ్వాలి? పేరెంట్ చైన్ 1 2 సింపుల్ సిమెట్రికల్ కాంపౌండ్ ఎటు నుంచి అయినా ఇవ్వచ్చు నంబరింగ్. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? 1 2 ఫస్ట్ ఏంటి మనకి సెకండ్ సబ్స్టిట్యూయెంట్స్ లేవు, ఒకటే ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి అది లాస్ట్లో రాస్తాం. 2 3 ఫంక్షనల్ గ్రూప్ ఉంటే సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. తర్వాత ఓపెనా క్లోజ్డా? ఓపెన్ చైన్. సో డైరెక్ట్గా రూట్ వర్డ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనం రూట్ వర్డ్ ఏంటి? ఈథేన్. ఎక్కడున్నాయి OH గ్రూప్స్? ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో ఉంది. అప్పుడు పేరేంటి? ఈథేన్ 1,2. ఈథేన్ 1,2 డైఓల్. ఎందుకు డైఓల్ అన్నాను? 2 OH గ్రూప్స్ ఉన్నాయి, ఒక OH గ్రూప్ ఉంటే ఓల్ అంటే సరిపోతుంది. 2 OH గ్రూప్స్ ఉంటే 1 2 నంబర్స్ చెప్పి డైఓల్ అనాలి. ఓకేనా. డై. చూడండి అదే కదా మనకి రూట్ వర్డ్ తర్వాత ప్రైమరీ సఫిక్స్ ఏన్ వచ్చేసింది, 1,2 డైఓల్. సో నెక్స్ట్ ఈ పేరేంటి? ఈథేన్ 1,2 డైఓల్. నెక్స్ట్ కాంపౌండ్ 1 నంబరింగ్ ఎటు నుంచి ఇవ్వాలి? ఫస్ట్ ఏది ప్రిఫరెన్స్? ఈ 2 ఫంక్షనల్ గ్రూప్స్లో ఏముంది మనకు? ముందు కీటోన్ ఉంది, తర్వాత ఆల్కహాల్ ఉంది. ఇదే కదా, ఇది కీటోను, ఇది ఆల్కహాల్. కాబట్టి నంబరింగ్ ఎటు ఇవ్వాలి? 1. కీటోన్కి చిన్న నెంబర్ వచ్చేటట్టుగా ఇవ్వాలి, 5 6. ఈ కార్బన్ దగ్గర OH ఉంది, కార్బన్కి 2 బాండ్లు ఉన్నాయి, ఒకటి ఇటువైపు బాండ్ ఉంది, ఇంకొకటి సబ్స్టిట్యూయెంట్ OH ఉంది. కాబట్టి మనం మర్చిపోయి ఇలా ఇస్తే దీన్ని కూడా 1 రాసేస్తాం. ఇప్పుడు నేను రాసినట్టు అలా రాయకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు ఏమైంది? 6th కార్బన్ దగ్గర సబ్స్టిట్యూయెంట్ ఉంది కాబట్టి సబ్స్టిట్యూయెంట్ ఓల్ అంటాం మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయితే, సబ్స్టిట్యూయెంట్ అయితే హైడ్రాక్సీ. సో 6 హైడ్రాక్సీ. రూట్ వర్డ్ ఏంటి? 6 కార్బన్లు ఉన్నాయి కదా, హెక్సేన్ 2 ఓన్. హెక్సనోన్. కీటోన్ అంటే ఓన్ వస్తుంది లాస్ట్లో. ఏ పొజిషన్ దగ్గర ఓన్ ఉంది? సెకండ్ పొజిషన్ దగ్గర ఓన్ ఉంది. సో 6 హైడ్రాక్సీ హెక్సేన్ 2 ఓన్. నెక్స్ట్ కాంపౌండ్ CH3 C డబల్ బాండ్ O CH2 CH3. సో 1 2 3 4 5. సెకండ్ పొజిషన్లో ఇంకే ఫంక్షనల్ గ్రూప్ లేదు, సెకండ్ పొజిషన్లోనే కీటోన్ గ్రూప్ ఉంది కాబట్టి 5 ఉంది కాబట్టి పెంటేన్ 2 ఓన్. పెంటనోన్ 2 పెంటనోన్ లేదా పెంటేన్ 2 ఓన్ అన్నది కరెక్ట్ ఐయుపాక్ నేమ్. 2 పెంటనోన్ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ చూడండి ఆల్కహాల్ ఉంది, డబుల్ బాండ్ ఉంది. 2 ఫంక్షనల్ గ్రూప్లో ఏంటంటే ఆల్కహాల్ డబుల్ బాండ్. దేనికి ప్రిఫరెన్స్? ఆల్కహాల్కే ప్రిఫరెన్స్. చూడండి OH తర్వాత ఆల్కీన్. ఇదే ఆర్డర్ అనమాట ప్రిఫరెన్స్కి. ముందున్నవన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్, వెనక్కున్నవన్నీ తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అప్పుడు నెంబరింగ్ ఎటు నుంచి ఇవ్వాలి? డబల్ బాండ్కి తక్కువ నెంబర్ వచ్చేలా ఇవ్వాలి, 4 5. ఇప్పుడు ఏమైంది? 5 కాబట్టి పెంట్ ఏం రాదు. ఎందుకు ఏం రాదు? డబల్ బాండ్ ఉంది. పెంట్ ప్లస్ ఏ పొజిషన్ దగ్గర డబల్ బాండ్ ఉంది? 1 ఈన్. ఫస్ట్ పొజిషన్ దగ్గర డబల్ బాండ్ ఉంది కాబట్టి 1 ఈన్ అని రాశాను. 1 ఈన్ 3 ఓల్. 1 ఈన్ 3 ఓల్. ఈ ఈన్ కంప్లీట్గా రాసేయకూడదు, ఎందుకంటే అక్కడికి నేమ్ కంప్లీట్ అయిపోలేదు. ఇప్పుడు పెంటేన్ అన్నాం అనుకోండి, పెంటేన్ అక్కడికి ఈ నేమ్ కంప్లీట్ అయిపోతుంది. సో అలా కాకుండా అందుకే మనం విడదీసి పెంటేన్ ఇలా రాస్తాం. ఎందుకు? పెంటేన్ పక్కన ఇంకా ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది కాబట్టి పెంటనోల్ రావాలి అంటే పెంటేన్ ప్లస్ ఓల్. ఇక్కడ పెంట్ ప్లస్ ఈన్ అన్నాను ఎందుకంటే ఇక్కడ అన్ని ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి పెంట్ ఏ పొజిషన్లో డబుల్ బాండ్ ఉందో అది రాశాను. నెక్స్ట్ ఏ పొజిషన్ దగ్గర సబ్స్టిట్యూయెంట్ ఉందో అది కూడా రాశాను. సో పెంట్ 1 ఈన్ 3 ఓల్. పెంట్ 1 ఈన్ 3 ఓల్. ఓకేనా? 1 ఈన్ 3 ఓల్. నెక్స్ట్ కాంపౌండ్ చూడండి, ఇది ఏంటిది? 6 కార్బన్స్ ఉన్నాయి, క్లోజ్డ్ స్ట్రక్చర్ ఉంది.
ఇది స్ట్రక్చర్ కదా, సబ్స్టిట్యూయెంట్స్ వదిలేసేయండి. 1 2 3 4 5 6 6 కార్బన్ స్ట్రైట్ చైన్లో ఏముంటే ఏమంటాం, హెక్సేన్ అంటాం. సైక్లో రింగ్లా ఉంది కాబట్టి సైక్లోహెక్సేన్. పేరేంటి కాంపౌండ్ది, సైక్లోహెక్సేన్. సో సైక్లోహెక్సేన్ మీద సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఆల్కహాల్ గ్రూపా ఆల్కైల్ గ్రూపా, ఆల్కహాల్ గ్రూప్. నెంబరింగ్ అందుకే అటు నుంచి ఇవ్వాలి 5 6. సో ఏంటి, సైక్లోహెక్సేన్లో ఏమున్నాయి సబ్స్టిట్యూయెంట్స్, ఎక్కడెక్కడ ఉన్నాయి, 2 3 దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే 2 3 డైమిథైల్, 2 3 డైమిథైల్ సైక్లోహెక్సేన్ 1 ఓల్, సైక్లోహెక్సేన్ 1 ఓల్. నెక్స్ట్ ఇప్పటిదాకా మనం ఏం చేసాం, స్ట్రక్చర్స్ ఇస్తే పేర్లు రాసాం. అలా కాకుండా ఇంకొక లాగా కూడా ఇవ్వచ్చు. అదేంటంటే పేర్లు ఇచ్చేస్తారు, స్ట్రక్చర్ రాయాలన్నమాట. సో అవి కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, 2 మిథైల్ పెంటైన్ 3 ఓల్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవంతా ఫస్ట్ వదిలేసేసేయండి. ఏంటి రూట్ వర్డ్ అది ఐడెంటిఫై చేయండి. రూట్ వర్డ్ ఏంటి, పెంటేన్. కాబట్టి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 5 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ బాండ్స్ రాసుకోండి. 5 కార్బన్స్ ఉన్నాయి. ఏం చెప్పారు, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, ఓల్, ఆల్కహాల్. ఓల్ అంటే ఆల్కహాల్ కదా, అది ఏ పొజిషన్ దగ్గర ఉందిట, 3rd పొజిషన్ దగ్గర ఉంది. 3rd పొజిషన్ దగ్గర ఆల్కహాల్ గ్రూప్ రాయండి. 1 2 3 4 5. 3rd పొజిషన్ దగ్గర OH రాయండి. 2nd పొజిషన్ దగ్గర ఏముంది, మిథైల్ గ్రూప్ ఉంది. ఓకేనా, 2nd పొజిషన్ దగ్గర ఏముంది, మిథైల్ గ్రూప్ ఉంది. సో ఈ 2 రాసేసాక మిగిలిన స్ట్రక్చర్ అయిపోయింది అనమాట. మిగిలింది కార్బన్ వ్యాలెన్సీ సాటిస్ఫై చేయడం, అంటే మిగిలినవన్నీ కూడా హైడ్రోజన్స్. ఓకేనా, ఇది ఇలా రాయాలి స్ట్రక్చర్. సో ఏంటి, మనకు సబ్స్టిట్యూయెంట్స్ ఇచ్చేస్తే మిగిలినవన్నీ హైడ్రోజన్స్ రాసేసుకోవడం. సబ్స్టిట్యూయెంట్స్ నంబరింగ్ పొజిషను ఇంపార్టెంట్, అంటే ఎట్ నుంచి నంబరింగ్ ఇస్తున్నాము అవన్నీ కరెక్ట్గా చూసుకొని ఇవ్వాలి. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 2 బ్రోమో 3 ఇథైల్ పెంటా 1 4 డైన్. అంటే ఏంటి, పెంటా మళ్ళీ 5 కార్బన్స్, 1 2 3 4 5 కార్బన్స్. ఏమన్నారు, 1 4 డైన్ అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర 4th కార్బన్ దగ్గర డైన్ అంటే ఏంటి, డబల్ బాండ్స్ ఉన్నాయి. ఈన్ అంటే ఒక డబల్ బాండ్ ఉంది, డైన్ అంటే 2 డబల్ బాండ్లు ఉన్నాయి. అంటే ఫస్ట్ పొజిషన్ దగ్గర డబల్ బాండ్ ఉంది, 4th పొజిషన్ దగ్గర డబల్ బాండ్ ఉంది. చూడండి, ఈ డబల్ బాండ్ ఇలా ఫస్ట్ పొజిషన్ దగ్గర అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఫస్ట్కి 2కి మధ్యలో ఉంది కాబట్టి 1 అని అనేస్తాము. ఇక్కడికి వచ్చేటప్పటికి 4th కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఉంది అంటే అది 4కి 5కి మధ్యలో ఉండాలి. మనం కన్ఫ్యూజ్ అయిపోయి 3కి 4కి మధ్యలో రాసేయకూడదు, 4కి 5కి మధ్యలో రాయాలి. సో 1 దగ్గర 4 దగ్గర డైన్ అంటే డబల్ బాండ్స్ ఉన్నాయి. 2nd పొజిషన్ దగ్గర బ్రోమిన్ ఉంది, 2 బ్రోమో కాబట్టి 2nd పొజిషన్ దగ్గర బ్రోమిన్. 3 ఇథైల్ 3rd కార్బన్ దగ్గర ఇథైల్ గ్రూప్ ఉంది. ఇదే స్ట్రక్చర్. నెక్స్ట్ హైడ్రోజన్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ డబల్ బాండ్ ఉంది కాబట్టి CH2. ఇక్కడ కార్బన్ 4 వ్యాలెన్సీ సరిపోయింది కాబట్టి ఈ కార్బన్ దగ్గర ఏం అక్కర్లేదు. ఈ కార్బన్ దగ్గర 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్. ఈ కార్బన్ దగ్గర 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్. ఈ కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్. ఓకేనా, ఇది సెకండ్ స్ట్రక్చర్. థర్డ్ స్ట్రక్చర్ హెక్సనోయిక్ యాసిడ్. లాస్ట్ రూట్ వర్డ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఫస్ట్ స్ట్రక్చర్ నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ రాయమంటే రూట్ వర్డ్ ఏంటో వెతుక్కోవడం. ఫస్ట్ చూడండి, హెక్సనోయిక్ యాసిడ్ అంటే 6 కార్బన్స్ ఉండాలి. 2 3 4 5 6 యాసిడ్ కాబట్టి సి డబుల్ బాండ్ OH రాసేసండి. ఎలా అక్కడి నుంచే కదా నంబరింగ్ ఇవ్వాలి. సో 1 2 3 4 5 6. ఏమన్నారు, 5 ఆక్సో. ఆక్సో అంటే ఏ గ్రూప్ ఉండాలి, కీటో గ్రూప్ ఉండాలి. కీటో గ్రూప్ అంటే ఇదే కదా, సి డబుల్ బాండ్ ఉండాలి. ఇటుపక్క కార్బన్ 2 కార్బన్లు ఉండాలి. సో ఆల్డిహైడ్ అయితే ఒక పక్క హైడ్రోజన్ ఉండాలి. ఓకేనా, సో ఏమన్నా 5 ఆక్సో కాబట్టి 5th కార్బన్ దగ్గర డబల్ బాండ్ O. 2 క్లోరో 2nd కార్బన్ దగ్గర క్లోరిన్. 3 బ్రోమో 3rd కార్బన్ దగ్గర బ్రోమిన్. ఓకేనా, సో ఇది 3 బ్రోమో 2 క్లోరో 5 ఆక్సో హెక్సనోయిక్ యాసిడ్. మిగిలినవన్నీ హైడ్రోజన్స్, H2H. లాస్ట్ ఎగ్జాంపుల్ 3 4 డైక్లోరో బ్యూటీన్ 1 బ్యూటీన్. బ్యూట్ కాబట్టి 4 కార్బన్స్ 1 2 3 4. 1 బ్యూటీన్ కాబట్టి ఫస్ట్కి 2కి మధ్యలో డబల్ బాండ్ ఉండాలి. ఇది 1 2 3 4. 3 దగ్గర 4 దగ్గర ఏమున్నాయి, క్లోరిన్స్ ఉన్నాయి.
సో నెక్స్ట్ హైడ్రోజన్ సరిపోయింది కదా, డబల్ బాండ్ సరిపోయింది, క్లోరిన్ సరిపోయింది. CH2 CH 1 2 3 1 2 3 కాబట్టి ఒకే హైడ్రోజన్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ CH, రెండు డబల్ బాండ్లో ఒక సింగిల్ బాండ్ కాబట్టి ఒకటే హైడ్రోజన్ CH2. సో ఈ విధంగా మనం పేర్లు ఇచ్చి స్ట్రక్చర్ రాయమన్నా, స్ట్రక్చర్లు ఇచ్చి పేర్లు రాయమన్నా ఈ విధంగా రాయాలి. కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో. మీరు ఈ టేబుల్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఒక్కొక్క స్ట్రక్చర్ రాయడం స్టార్ట్ చేస్తే మీకు నెమ్మదిగా ఇవన్నీ గుర్తుండిపోతాయి అనమాట. ఈయనంటే ఏంటి, ఏనంటే ఏంటి, ఆయన అంటే ఏంటి, ఇదంతా మీరు ఇది చూసి సొంతంగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎక్కడ డౌట్ వచ్చిందో ఆ ప్రతి పాయింట్ పేపర్ మీద రాసి అది పక్కన పెట్టుకొని టేబుల్స్ పక్కన పెట్టుకొని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. చాలా ఈజీ. ఇంతకన్నా మనకి IUPAC స్ట్రక్చర్ని ఈజీగా అంటే ఇదే మెయిన్ నేమ్ అనమాట. ఈ నేమ్ దగ్గర చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇంతకన్నా మనకి షార్ట్ మెథడ్ అన్నది లేదు. నేను చాలా ట్రై చేశాను వీలైనంత సింపుల్గా చెప్పడానికి. సో ప్లీజ్ గో త్రూ దిస్. థ్యాంక్ యూ.